మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు పాలతో స్వీట్ ఐటమ్ ఒకటి తయారు చేయటం చూద్దాం. పెరుగావడల స్వీట్ పాల బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దాన్ని తయారు చేయటం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన మినపప్పుని మిక్సీ చేసుకుందాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన మినప్పిండి దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇది మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం బజ్జీలు వేసుకునేలా అనువుగా చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దానిలో పాలు పోసి వేడి చేసుకుందాం. పాలు బాగా మరగాలి. 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించి దానిలో పంచదార బాగా కలిపి పంచదార కరిగిన తర్వాత యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పక్కన పెడదాం. వేరే స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినప్పిండిని చిన్న చిన్న బజ్జీల్లో వేసుకుందాం. ఆయిల్లో మినప బజ్జీలు మినప పునుకులు అంటారు. వీటిని దోరగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. పాలలో ఇవి బజ్జీలు చక్కగా నానుతాయి. ఇది బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని వేగిన ఈ బజ్జీలని దీనిలో ముందుగా ప్రిపేర్ చేసిన పాలు పోసి ఒక 10 నుండి 15 నిమిషాలు పక్కన పెడితే పాలను పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇలా రెడీ అయిన బజ్జీలని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో సింపుల్గా చేసుకునే రెసిపీ పాలతో స్వీట్ బజ్జీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.